హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షిన్ని మిన్ని వ్లాగ్స్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మాహిర్ బర్త్డే రోజు వ్లాగ్ అయితే షూట్ చేశాం కదా, అది సర్ప్రైజ్ ఇచ్చింది ఒకటే పెట్టాను. ఇది వచ్చేసరికి మాహిర్ బర్త్డేకి స్కూల్లో ఏమి ఇచ్చాడు అనేది ఉండబోతుంది అనమాట. కేక్ డబ్బా చూసేది కేక్ అనుకొని మోసపోయారు. కాదు, ఇవి కప్ కేక్స్ అనమాట. ఒక 50 కప్ కేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇవి 500 పడ్డాయి, ఒక్కొక్కటి 10 రూపీస్ అంట. ఇట్లా మాహిర్ బర్త్డేకి మాహిర్ ఒక్కడు, మేము నలుగురమే కాకుండా ఇట్లా పిల్లలందరూ కూడా కేక్ తినాలి అని అయితే అనుకున్నాము. మా మాహిర్ ఆశ అనమాట ఇది. తర్వాత పిల్లలకి ఇవ్వడం కోసము చిన్న చిన్న చాక్లెట్స్ అందరూ ఇచ్చేవి, అవి జలుబులు చేయడం అట్లా అవుతున్నాయి కదా, మంచి చాక్లెట్ పర్క్ చాక్లెట్ అట్లా వేఫర్స్వి ఏమన్నా ఇస్తే అంతగా జలుబులు కూడా చేయవు కదా అన్నట్టు అట్లా ఆలోచించాము. సో అందుకోసమనే మంచి చాక్లెట్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసరికి 250 రూపీస్ పడింది. తర్వాత ఇవి రెండింటిని కలిపేసి ఒక కప్ కేక్, ఒక మంచి చాక్లెట్ రెండింటిని కలిపి ప్యాక్ అయితే చేసేసాము. నాకేంటో ప్యాక్ చేసిన తర్వాత ఫుల్ఫిల్గా అనిపించట్లేదు. తర్వాత టీచర్స్కి ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక లడ్డు మిక్చర్ అయితే తీసుకున్నాము. వాటిని ఇట్లాగా ప్యాక్ అయితే చేపించాము. ప్యాక్ చేసినందుకు వాళ్ళు మన దగ్గర ఛార్జెస్ ఏం తీసుకోలేదు. ఇట్లా ఇవి వచ్చేసరికి 1750 రూపీస్ పడింది, 1750 రూపాయలు పడిందనమాట. మేము వేసుకున్న ఎస్టిమేషన్ ఎంత అంటే 2000 మాత్రమే. కేక్ జస్ట్ ఇంట్లో చికెన్ అట్లా తెచ్చుకొని వండుకుందాం అనుకున్నాము, కానీ ఇంట్లో అన్నీ మానేసుకొని మాహిర్కి ఈసారి స్కూల్ ఉంది కదా, అందుకోసమనే స్కూల్లో ఇట్లా పిల్లలకి ఇద్దాము, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్నట్టు అనుకున్నాము. బ్లెస్ చేస్తారు కదా పిల్లల్ని. ఇట్లా ప్యాక్ చేసిన తర్వాత నాకేంటో ఫుల్ఫిల్ లాగా అనిపించకపోయేసరికి మళ్ళీ అందులో ఒక చాక్లెట్ కూడా వేసాము. జలుబులు చేసే చాక్లెట్ కాకుండా జెల్లీ చాక్లెట్స్ ఇంట్లో ఉంటే అవే వేసేసామన్నమాట. బడ్జెట్ వేసుకుంది ఆ 2000కి అయితే మాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయ్యాయి అనమాట. ఎంత అయ్యాయి అంటే మేము ఎస్టిమేషన్ వేసుకుంది 2000 అయితే అక్కడ అయింది 2200 చిల్లర అయిందనమాట. 200 ఎక్స్ట్రా అనమాట. ఇంకా బడ్జెట్లోనే ప్లాన్ చేయాలి అనుకున్నాము, కానీ కొన్ని అవ్వవు కదా, అడ్జస్ట్మెంట్స్ అవ్వవు కదా. ఇంకా ఇవన్నీ మనం కుక్ చేసేవైతే కొంచెం అడ్జస్ట్ చేసి చేయొచ్చు. బయట తెప్పించాం కాబట్టి ఇట్లా అయిపోయింది. సో పర్లేదు. లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ కేక్, స్పైడర్ మ్యాన్ కేక్ కావాలి అంటే 2500 ఏమో కేకే అయిపోయాయి. ఇప్పుడు అదే 2500కి మాహిర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా సెలబ్రేట్ చేసామని అనుకున్నాము. ఇంట్లో కేక్ లేదు, చికెన్ లేదు, ఏం లేవన్నమాట. ఈవినింగ్ ఇంకా కుష్కా తెచ్చుకొని కబాబ్ తెచ్చుకొని తినేసాము. అదొక 2500 అయితే ఖర్చు అయిందనమాట. సో బడ్జెట్లో ప్లానింగ్ చాలా ఫుల్ఫిల్గా హ్యాపీగా జరిగిపోయింది. బర్త్డే కదా ఆ రోజు. అన్న చెల్లి కూడా రెడీ అయిపోయింది అన్నతో పాటు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. వాళ్ళ డాడీ ఇద్దరిని ఇట్లా ఆడిపిస్తున్నారు అనమాట. ఈవినింగ్ టైంలో చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము. సో బడ్జెట్లో బర్త్డేస్ ఎట్లా చేసుకోవాలి అని ఒకసారి థింక్ చేసుకొని అప్పుడు ఖర్చు చేయడం స్టార్ట్ చేయండి. మేమైతే ఇప్పుడిప్పుడే నేర్చేసుకుంటున్నాము. మాతో పాటు మీరు కూడా నేర్చుకోవాలని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో చూసేసారు కదా ఈ వీడియోని. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.